హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజైతే ఇంకొక చిన్ని వ్లాగ్ని మీతో అయితే షేర్ చేస్తాను. ఇంక ఇది వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అనమాట. ఇంకా ఉదయాన్నే ఏంటి అల్లం చూపిస్తుంది అనుకుంటున్నారా? అల్లం పేస్ట్ అయితే అయిపోయిందండి. అందుకని దానికోసం అయితే ఉదయాన్నే ఫస్ట్ అల్లాన్ని మొత్తం నీట్గా క్లీన్ చేసేసి తొక్కంతా తీసి పెట్టి ఆరబెట్టేస్తాను, నెమ్ము లేకుండా. అప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే మనకి తొందరగా పాడవకుండా ఉంటుంది. ఇంకా అందుకనేసి ఆరబెట్టేసాను. కట్ చేసి ఆరబెడితే మనకి డ్రైగా అయిపోతాయి బాగా. ఇంక ఇక్కడ వచ్చేసరికి దోశ అయితే వేస్తున్నా. ఈరోజు దోశ పిండిలో ఓట్స్ అయితే వేసాను అనమాట. రాగి పిండి అయితే వేయలేదు. ఇంకా ఏదో ఒక్కటి మాత్రం యాడ్ చేస్తూ ఉంటాను. ఓట్స్ వేసాను. చాలా బాగా వచ్చాయి దోశలు కూడా. ఇంక ఇక్కడ టిఫిన్ టైం అయితే అయింది. ఇంకా పిల్లలు టిఫిన్ తినేసి ఇంకా స్కూల్కి అయితే రెడీ అవ్వాలి. ఈరోజు లంచ్ బాక్స్ అయితే కట్టలేదన్నమాట. ఇంకా ఈరోజు చికెన్ చేద్దాము అనేసి ఇంకా నాన్ వెజ్ అయితే స్కూల్కి పంపించాను. చేసేదే చాలా తక్కువ. ఇంకా మరలా దాన్ని స్కూల్కి పంపించను అనమాట. ఇంకా అందుకని ఇంటికి వచ్చేస్తారు మధ్యాహ్నానికి. ఇంక ఇక్కడ కొబ్బరి నూనె అనమాట అయిపోయింది. ఇంకా నేను మామూలుగా 2-3 రకాలు కలిపి పెట్టుకుంటూ ఉంటాము కొబ్బరి నూనె. హెయిర్ ఫాల్ అంటే ఒక్కొక్కసారి ఉంటుంది, ఒక్కొక్కసారి ఆగిపోతుంది. దాని గురించి అయితే ఏం కాదు, కానీ అన్ని రకాలుగా మనకి బాగుంటుంది అని చెప్పి కొబ్బరి నూనె, తర్వాత డాబర్ ఆమ్లా అని ఉంటుంది కదా, అది ఆల్మండ్ ఆయిల్. ఇంతకుముందు నేను 7-in-1 ఆయిల్ అని చెప్పి ఒకటి కలపకుండానే ఈ బాటిల్ అయితే తీసుకున్నాము. ఇంకా సరేలే అని చెప్పేసి ఈసారి 3 రకాలు అయితే తీసుకొచ్చా. అన్నిటినీ కూడా కలిపేస్తున్నా అనమాట. అన్నీ కూడా మనకి చిన్న చిన్న బాటిల్స్ తీసుకుంటే అన్నీ కలిపి దీని నిండా అయితే వచ్చేస్తుంది. ఇది నాకు ఆల్మోస్ట్ ఒక 2-3 months అయితే వస్తుంది. ఇంకా చికెన్లోకి మసాలాకి వేయించేసుకుంటున్నాను అనమాట. ఇంకా మామూలుగా పేస్ట్ లాగా చేసుకోవచ్చు, దీన్ని పొడిలాగా చేసుకోవచ్చు. ఈసారి ఏంటంటే నేను పొడిలాగా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకుందాం అనేసి వీటిని అయితే వేయించేసుకుంటున్నా. ధనియాలు, తర్వాత కొద్దిగా మిరియాలు, 2 ఇలాచీ మొగ్గలు, తర్వాత పచ్చి కొబ్బరి ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఎండు కొబ్బరి అయినా, తర్వాత జీడిపప్పు, ఇంకా గసగసాలు కూడా వేసా. అయితే అది మిక్సీకి వేసేటప్పుడు ఏమైందంటే బ్లేడ్ ఇరిగిపోయిందనమాట. ఇంకా ఏం చేసేది లేక అప్పటికప్పుడు ఇంకా కొత్తగా ఇంతకుముందు తీసి పెట్టుకున్నా కదా, ఇది దసరా సేల్లో అమెజాన్లో అయితే తీసుకున్నా. స్టీల్ది మిక్సీ, ప్రీతి వాళ్ళదనమాట. ఇంకా ఈరోజు అనుకోకుండా స్టార్ట్ చేయాల్సి వచ్చిందనమాట. ఇంకా ఏదైనా మనం ఓపెన్ చేస్తామంటే పసుపు కుంకుమ అయితే పెడతాం కదా, ఇంకా ఆ విధంగా పెట్టేసి ఇంకా మిక్సీ అయితే స్టార్ట్ చేశాను. ఆ పాత మిక్సీ ఏంటంటే చాలా సతాయించిందనమాట. ఒక 2 years నుంచి అలా సతాయిస్తూనే ఉంది. అయినా అలాగే నెట్టుకుంటూ వచ్చాము. ఇంకైతే వీలు కాలేదు. ఇంకెలాగో తీసుకొని ఉన్నాం కదా, సరేలే తర్వాత వాడచ్చు అనుకున్నా, కానీ ఇంకా వాడాల్సి వచ్చింది. ఇంకా అందుకని ఈరోజు స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని బాటిల్లో తీసి పెట్టుకున్నా. ఇంకా నాన్ వెజ్ అనేది నాకు అంత పర్ఫెక్ట్గా అయితే ఏమీ రాదు, జస్ట్ అలా చేసేస్తూ ఉంటాను. మేము చేసేది కూడా ఓన్లీ చికెన్ మాత్రమే. ఇంకా మిగిలిన ఏం తినం కాబట్టి ఇంకా చేయమన్నమాట. ఓన్లీ చికెనే తింటాం కాబట్టి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, ఇంకా అప్పుడప్పుడు చికెన్ పకోడా లాంటివి, బిర్యానీ అలాంటివి అయితే చేసుకుంటూ ఉంటాను. ఇంకా కర్రీ తర్వాత ఫ్రై కూడా చేసేయాలి. కొద్దిగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. పసుపు అయితే నేను యాడ్ చేయలేదు, కానీ మనం కావాలి అంటే యాడ్ చేసుకోవచ్చు. పసుపు, కొద్దిగా నూనె అన్నీ యాడ్ చేస్తే మనకి ఇంకా బాగుంటుంది. తక్కువ క్వాంటిటీయే కదని చెప్పి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఎటువంటిది యాడ్ చేయలేదన్నమాట. ఇవి బాగా నెమ్మంతా కూడా ఆరబెట్టేసాం కదా, అందుకనేసి ఇంకా నిల్వ ఉంటుంది బాగా కొద్ది రోజులు, అంటే ఒక 1 month వరకు కూడా. ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయాయి కదా, ఇంకా రైస్ అయితే పెట్టేసుకోవాలి. ఇంకా మనకి నాన్ వెజ్లో అంటే పుదీనా, కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి కదా, అందుకని తెప్పించాను. ఇంకా మిగిలినవన్నీ కూడా ఒలిచేసి బాక్స్లో సర్దేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇంకా హాలు, కిచెను అలా ఊడ్చేసాను, కానీ ఉదయము బెడ్రూమ్ మాత్రం అలాగే వదిలేసాను అనమాట. ఇంకా ఇప్పుడైతే దీన్ని ఊడ్చేసుకోవాలి. ఈ బెడ్ మీద వేసున్న కవర్ ఏంటంటే నిన్న ఉతికేసాను అనమాట. అయితే బయట చల్లగా ఉండడం వల్ల ఆరలేదు. ఇంకా అందుకని ఉదయాన్నే తీసుకొచ్చి ఇలా వేసేసాను.
ఫ్యాన్ వేయడం వల్ల మనకి చక్కగా ఆరిపోతుంది కదా అని చెప్పి ఇలా వేసుకున్నా. ఎప్పుడైనా సరే ఆరకపోతే బట్టలు అనేవి ఇలాగా బెడ్ మీద మనం వేసేసి ఫ్యాన్ వేసామంటే చక్కగా ఆరిపోతాయి అన్నమాట, నెమ్ము ఏం లేకుండా. ఇంక ఇప్పుడైతే ఊడ్చేసుకుంటున్నాను. ఇప్పుడు టైం నాకు 11 అలా అవుతుంది. రోజు ఉదయాన్నే వంట చేయడం అలవాటు అయిపోయింది కదా, కాస్త ఎండబడి చేస్తే ఏదో పని ఎక్కువైపోయినంత ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట నాకైతే. ఉదయాన్నే అయిపోతే ఆ వంట పనులన్నీ కూడా అప్పుడు ప్రశాంతంగా పనులన్నీ అయిపోయాయి అనిపిస్తుంది. ఆ తర్వాత ఇలాగ క్లీనింగ్ పనులు అవన్నీ కూడా మళ్ళీ చకచకా చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి సెలవు రోజుల్లో మర్చిపోతాను అనమాట రైస్ పెట్టడం కూడా. ఎందుకంటే ఆల్రెడీ ఉదయం పెట్టే అలవాటు ఉంది కదా, పెట్టేసేమో అనుకుంటా ఉంటాను. ఇంకా పిల్లలు వచ్చే టైం అయింది, ఇంకా అన్నీ కూడా హాల్లో పెట్టేసాను అనమాట. వచ్చిన వెంటనే తినేసి వెళ్ళాలి కదా, టైం ఉండదు అనేసి. ఇంక ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మిగిలినవన్నీ కూడా గిన్నెల్లోకి అయితే తీసేసుకున్నాను. ఇంకా చూసారు కదా కిచెన్ అయితే ఎలా ఉందో. ఎప్పుడు నీట్గా ఉన్న కిచెన్ కాదు, మెస్సీగా ఉన్న కిచెన్ని కూడా మనం చూస్తూనే ఉంటాము. వంట చేసేటప్పుడు ఖచ్చితంగా మెస్సీగానే అయిపోతుంది. ఎక్కడక్కడ నీట్గా చేసి పెట్టుకుంటూ చేయాలంటే అది కుదరని పని, టైం కూడా బోలెడంత వేస్ట్ అయిపోతుంది. ఇంక ఇక్కడ వచ్చేసరికి నీట్గా క్లాత్తో అయితే తుడిచేసుకొనేసి ఈ మిక్సీని అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఇంట్లోకి ఏదైనా ఒక కొత్త ఐటెం వచ్చిందనుకోండి, ఎప్పుడెప్పుడు యూస్ చేద్దామా అన్నట్టుగా ఉంటుంది. అలా యూస్ చేసినప్పుడు చేస్తాం కదా, ఇంకా పక్కనున్న చుట్టుపక్కల ఉన్న ఐటమ్స్ అన్నిటిని కూడా కొత్తగా ఎలా మారుద్దామా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఇంకా అందుకనేసి అలా కొద్దిగా అయితే చేంజ్ చేసుకుందాము అనుకుంటున్నా. మిక్సీకి వచ్చిన జార్లు అనమాట ఇవన్నీ కూడా. ఒకటి చట్నీ, ఒకటి పౌడర్స్కి, ఒకటి మనకి పప్పులు వేసుకుంటూ ఉంటాం కదా మినపప్పు, అవి వాటికి ఈ 3 కూడా వచ్చాయి. వీటి హ్యాండిల్స్ కూడా స్టీల్తోనే వచ్చాయి అన్నమాట, బాగున్నాయి. ఈ మిక్సీ ఇది చట్నీ కూడా వెడల్పుగా ఉండడం వల్ల మన చేయి బాగా తిరుగుతుంది. ఇంకా చట్నీ కూడా వేస్ట్ అవ్వకుండా మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి సాల్ట్ డబ్బా సాల్ట్ అయిపోయింది. అది నిన్న క్లీన్ చేసి పెట్టున్నా. ఇంకా బాగా ఆరిన తర్వాత ఇప్పుడు ఫిల్ చేసి పెట్టా. మిగిలింది అంటే సగమే పడుతుంది అనమాట ప్యాకెట్లో అది. ఇంకా మిగిలిన సగము అలాగ ఉంచేస్తా. ఇది అయిపోయాక పోసేసి మొత్తం ప్యాకెట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ డబ్బా మొత్తం క్లీన్ చేస్తాను అనమాట. ఇంక ఇక్కడ గ్యాస్, దాని బ్యాక్ సైడ్ ఉన్న టైల్స్ అన్నిటిని కూడా ఇలా నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను. మనకి ఉన్న కిచెన్ చిన్నదైనా పెద్దదైనా, మోడ్యులర్ కిచెనా నాన్ మోడ్యులర్ కిచెనా అన్నది మనకు అనవసరం. మనకి ఉన్న కిచెన్ నీట్గా ఉందా లేదా, మనకి కావాల్సిన వస్తువులు మాత్రమే ఉన్నాయా లేదా, వాటిని సరైన పద్ధతిలో ఆర్గనైజ్ చేసుకున్నామా లేదా అన్నది మాత్రమే ఇంపార్టెంట్. కాస్ట్లీ ఐటమ్స్ ఉన్నాయా లేదా, ర్యాక్స్ ఉన్నాయా, తర్వాత డోర్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా డోర్స్కి గ్లాసెస్ ఉన్నాయా. ఇప్పుడు ఏంటంటే ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి కదా మోడల్ అనేది. ప్రతిదీ మారినప్పుడల్లా మనకి మోడల్ ఇల్లు మారాలంటే అది కష్టం కదా. అందుకనేసి మన మైండ్ ఉన్నదానికి అడ్జస్ట్ అయ్యేలాగా సెట్ చేసేసుకోవాలి. అప్పుడే మనము హ్యాపీగా ఉండగలం. మెయిన్గా మనం ఎక్కువ పనులు చేసేది ఇంట్లో కిచెన్ కాబట్టి అది నీట్గా మనకి నచ్చిన విధంగా ఉండేలాగా చూసుకుంటే బెస్ట్ అనమాట. మనకు ఉన్నంతలో, మనకు ఎవరితో ఎలాగో ఉందని మనకు కావాలంటే అదైతే కుదరని పని కదా. మనకు ఉన్నంతలో మనం ఉన్న కిచెన్ని నీట్గా అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటే ఏమవుతుందంటే మనకి తెలియకుండానే మనకి ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట, పనులు చేయాలి ఇంకా నీట్గా పెట్టుకోవాలి అనేసి ఉంటుంది. మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట. ఫస్ట్ నేను పెద్దగా ఇలా నీట్గా పెట్టుకునేదాన్ని కాదు. ఆ తర్వాత ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత చాలా నీట్గా అనిపించింది. మైండ్ చాలా రిలాక్స్గా, ఇంకా క్రియేటివిటీగా ఎలా చేయొచ్చు సింపుల్ వేలో అని అనిపించేదన్నమాట. అప్పటి నుంచి అయితే నాకు ఇలా చేసుకోవడం ఇష్టం అయితే స్టార్ట్ అయింది. ఇంక ఇక్కడ మనకి జున్ను తెచ్చుకున్నప్పుడు కుండలు వస్తాయి, ఐస్ క్రీమ్ బాటిల్స్ వస్తూ ఉంటాయి, డబ్బాలు లాంటివి. వీటన్నిటిని మనం వేస్ట్గా పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా. అలా పెట్టేయకుండా వీటిని కొద్దిగా థింక్ చేసి ఇలాగ చేసుకుంటూ ఉన్నామనుకోండి, ఒకసారి ఒకటి యూస్ చేసుకోవచ్చు, మరలా వీటిని తీసేసి ఇంకొకసారి ఇంకొక రకాన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. మనం కొన్నాం అనుకోండి, ఎక్కువ మనీ పెట్టి తెచ్చుకోలేము. ఇలాంటివి రీయూజ్ చేసుకుంటూ ఉన్నామనుకోండి మనకి హ్యాపీగా ఉంటుంది. మన చేతులతో మనం చేసినవి యూస్ చేసుకున్నందుకు. ఇలాంటి క్రాఫ్ట్స్ ఇలాంటివి కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను నేనైతే. వీడియో నచ్చితే
లైక్ చేయండి. మన ఛానల్లో డైలీ వ్లాగ్స్, ఆర్గనైజింగ్ వ్లాగ్స్, క్లీనింగ్ వ్లాగ్స్ ఇలాంటివి అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇలాంటి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఓవరాల్గా కిచెన్ అయితే క్లీనింగ్ అయిపోయింది. ఇంకా ఊడ్చేసుకోవాలి. ఇంక ఇక్కడ వచ్చేసరికి పాత మిక్సీ ఇది. దీన్ని నీట్గా తుడిచేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఏదైనా అవసరానికి పనికొస్తుంది అనేసి. ఇంకా మనం దీన్ని ఇచ్చినా కూడా పెద్దగా ఏమీ రాదనమాట. దాని బదులు ఎందుకులే ఉంటే ఉంటుంది, ఎప్పటికైనా ఏదైనా అప్పటికప్పుడు అవసరం అనుకోండి దాన్ని మరలా వాడుకోవచ్చు అనేసి దీన్ని అంతటిని కూడా నీట్గా క్లీన్ చేసి తుడిచేసి ఇంకా ఇప్పుడు కొత్త మిక్సీ ఉంది కదా ఆ బాక్స్లోనే పెట్టేద్దాము అనుకునేసి ఇంకా వీటి గిన్నెలన్నిటిని కూడా నీట్గా అయితే తుడిచి ఫ్యాన్ కింద పెట్టాను అనమాట. అవంతా కూడా బాగా ఆరిపోతాయి. ఇంకా ఈలోపు నేను టమాటాలు తెచ్చుంటే వాటిని అయితే వాష్ చేసి ఆరబెట్టేస్తున్నా. కొద్దిగా మట్టిగా అలా ఉన్నాయన్నమాట ఇవి. ఇంకా అందుకనేసి మామూలుగా అయితే ఏం వాష్ చేసి పెట్టను. ఇంకా ఇవి కొంచెం అదేంటో బంకగా అలా అనిపించాయి అనమాట. మరి కవర్లో ప్రాబ్లమో టమాటాలో కొంచెం అలా ఉన్నాయో తెలియదు కానీ ఇంకా అందుకని వాష్ చేసి ఇలాగ హోల్స్ ఉన్న దాంట్లో వేసి పెట్టేస్తే ఫ్యాన్ కింద పెడితే చక్కగా ఆరిపోతాయి కదా. అప్పుడు బాక్స్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా. టమాటాలు పెట్టకూడదు అని చెప్తారు. నేనైతే కొంచెం పచ్చిగా ఉండేవి తెచ్చుకుంటాను. ఇంకా ఇవైతే మా వారు తీసుకొచ్చారు కదా, కొంచెం పెద్దగా తెలియదు కాబట్టి కొంచెం మెత్తగా కూడా ఉన్నాయి. అలాంటి వాటిని అయితే ఖచ్చితంగా పెట్టాల్సిందే, తప్పదు. ఒక్కొక్కసారి చాలా పెట్టకూడదు అని చెప్తారు, టమాటాలు, మసాలాలు, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ కూడా. కానీ ఒక్కొక్కసారి తప్పదనమాట, ఖచ్చితంగా పెట్టాల్సి వస్తుంది. ఇంక ఇది వచ్చేసరికి కొత్త మిక్సీ బాక్స్. ఇంకా దీంట్లోనే ఇంకా ఈ పాత మిక్సీని అయితే పెట్టేసుకుంటున్నాను. ఒక సైడ్ మిక్సీ, ఇంకొక సైడ్ జార్స్ అనమాట. ఇవి పెట్టేసుకుని ఇంకా ర్యాక్స్ మీద పెట్టేసుకుంటే మనకి అవసరమైనప్పుడు మరలా దీన్ని యూస్ చేసుకోవచ్చు. బాగా ఆరిన తర్వాత ఇలా పెట్టేసుకుంటున్నా, లేదంటే మనకి లోపలంతా కూడా బూజు వచ్చేస్తుంది. నా దగ్గర ఆల్రెడీ ఇంకొక పాత మిక్సీ కూడా ఉంది, దీనికన్నా ముందు మిక్సీ అనమాట. మధ్యలో దీంతో పోలిస్తే ఆ పాత మిక్సీయే ఎన్నో రెట్లు బెటరు, కాస్ట్ తక్కువ అయినా సరే. ఒక్కొక్కసారి అంతే మనం తక్కువ పెట్టి కొన్న ఐటమ్స్ కానీ బట్టలు కానీ ఏవైనా సరే ఎక్కువ రోజులు వస్తాయి అన్నమాట. కొన్ని ఎక్కువ పెట్టినవి ఒక్కొక్కసారి ఒక వాష్కే కలర్ పోవడం, బట్టలు అయితే వస్తువులైనా కూడా ఒక్కొక్కసారి అవి డ్యామేజ్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇదన్నమాట ఈ ఐటమ్ నా కిచెన్లోకి వచ్చిన కొత్త వస్తువు అయితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.